టీమిండియాకు ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. ప్రపంచ కప్ విజయం దేశం గర్వపడేలా చేసిందంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మన క్రికెట్ జట్టు మరిన్ని విజయాలు సాధించాలంటూ ట్వీట్ చేశారు. భారత జట్టు సాధించిన అద్భుత విజయంపై అటు ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. వెల్ డన్ టీమిండియా అంటూ ప్రశంసించారు. టోర్నమెంట్ ఆశాంతం భారత ఆటగాళ్లు చూపిన పోరాట పటిమ అమోఘమని కొనియాడారు. ఈ విజయం ప్రతి భారతీయుని గుండెను గర్వంతో ఆనందంతో నింపిందని తెలిపారు మోదీ. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా సంజు శాంసన్, బుమ్రా సిరీస్ మొత్తం బాగా ఆడారని మెచ్చుకున్నారు. దేశానికి మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం ఇచ్చారంటూ ఇండియన్ ప్లేయర్స్ కు కంగ్రాట్స్ చెప్పారు రాహుల్ గాంధీ. ఈ అద్భుత విజయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారంటూ చంద్రబాబు ప్రశంసించారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ను మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా తిలకించారు. స్టేడియం అంతా నీలి సముద్రాన్ని తలపించిందని, ఈ వాతావరణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన ట్వీట్ చేశారు. టీమిండియా విక్టరీ దేశం మొత్తాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ఫైనల్ స్టార్ట్ కావడంతోనే సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు క్రికెట్ లవర్స్. టీమిండియా భారీ స్కోర్ చేయడం, కివీస్ మొదట్లోనే చేతులు ఎత్తేయడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సండే ఈవినింగ్ మొత్తాన్ని ఫుల్ జోష్గా జరుపుకున్నారు. గెలిచాక సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీమిండియా విజయాన్ని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. విజయవాడ సిటీలో రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఒక సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఇక హైదరాబాద్ లో అయితే సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో జరిగాయి. సెక్రటేరియట్ పరిసరాలు క్రికెట్ ఫ్యాన్స్ తో నిండిపోయాయి. టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల సందడి చేశారు ఫ్యాన్స్. దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి లాంటి ఏరియాలో అర్ధరాత్రి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.